Hi friends, welcome to our YouTube channel NDS. My name is Nagu, choreographer. ఓకే, నిన్న మనం డే 1 క్లాస్లో అసలు డ్యాన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన టాపిక్స్ ఏంటి అనే గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి బేసిక్ క్లాసెస్, డ్యాన్స్లో బేసిక్స్ ఏంటి, చిన్నగా బేసిక్స్, చిన్న స్టెప్స్ నుంచి మనం బేసిక్స్ క్లాస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఇందులో చిన్నపిల్లలకి, జెంట్స్కి ఒక స్టెప్స్, లేడీస్కి సపరేట్గా పర్ డైలీ ఒక 4 మూమెంట్స్ అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? జెంట్స్ ఫస్ట్ వాళ్ళ బాయ్స్ గురించి తెలుసుకుందాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి చేపిస్తాను. 4 స్టెప్స్ జెంట్స్కి, 1 బాయ్స్కి, 4 స్టెప్స్ గర్ల్స్కి అండ్ పెద్దవాళ్ళకి. ఓకేనా? 4 స్టెప్లో ఫస్ట్ నేను చేస్తాను, తర్వాత ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ రెడీ, చూడండి. 1 2 3 4, 1 2 3 4. సెకండ్ 1 2 3 4, 1 2 3 4. నెక్స్ట్ థర్డ్ 1 2 3 4, 1 2 3 4. నెక్స్ట్ ఫోర్త్ 1 2 3 4, 1 2 3 4. ఇవి ఈ 4 స్టెప్స్ బాయ్స్ అండ్ జెంట్స్ అంటే పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, బాయ్స్ వరకు ఈ స్టెప్స్ కొంచెం ఈజీగా ఉంటాయి. అవి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్ మనం చేసాం కదా, ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ అనేది ఎట్లా ఏంటి చూద్దాం. ఫస్ట్ హ్యాండ్ మూమెంట్స్ చూద్దాం. ఒకసారి చూడండి, హ్యాండ్ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి హ్యాండ్స్ రెండు మన షోల్డర్ హైట్లో ఉంచుకోవాలి. ఓకేనా? ఈ షోల్డర్ హైట్లో చూడండి ఒకసారి. 1 2 3 4. ఇది హ్యాండ్ మూమెంట్స్. లెగ్ మూమెంట్ చూడండి ఒకసారి. లెగ్ ఉంది కదా, లెగ్ని ఇట్లా ట్యాప్ చేయాలి. 1 2 3 4. ఈ లెగ్ ట్యాప్ చేసేటప్పుడు మన నీ అనేది షోల్డర్, మన హిప్ హైట్లో ఉండాలి. హిప్ అంతా మినిమం లేపాలి. 1 2 3 4. దీంతో పాటు బాడీ అనేది కొంచెం మూవింగ్ ఉండాలి. ఇట్లా ఇట్లా ఫ్రంట్కి బాడీ అనేది కొంచెం మూవ్ అవుతూ ఉంటే మన స్టెప్ అనేది కొంచెం స్టైల్గా కనపడింది. ఓకేనా? ఇటువైపు మన డ్యాన్స్ ప్రజెంట్ మన బేసిక్స్ కాబట్టి 4 కౌంట్స్గా ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, అర్థమైంది కదా. ఫస్ట్ స్టెప్ హ్యాండ్ మూమెంట్స్ ఇవి ఈ షోల్డర్ హైట్లో ఉండాలి, ప్లస్ బ్యాక్ కూడా షోల్డర్ హైట్లో రావాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మన లెగ్, ఇది థర్డ్ విత్ కొంచెం బాడీ మూవ్ అవ్వాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం మళ్ళీ. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4. ఇటువై 1 2 3 4. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం. మన 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ 2 హ్యాండ్స్ చూడండి, సేమ్ ఇవి కూడా అంతే. మన హ్యాండ్ మూమెంట్ చూద్దాం. 1 2 3 4. ఒక హ్యాండ్ పైకి వెళ్తే ఒక హ్యాండ్ డౌన్ అయింది, మళ్ళీ రెండో హ్యాండ్ పైకి వెళ్తే ఇంకో హ్యాండ్ డౌన్ అయింది. ఓకేనా? చూడండి ఒకసారి. సేమ్ లెగ్ మూమెంట్ కూడా అంతే. మన లెగ్ అనేది ఇట్లాగా, నీ అనేది మినిమం బెల్ట్ హైట్, మినిమం హైట్ లెగవాలి. 1 2 3 4. లెగ్ మూమెంట్ అంతే. రైట్ సైడ్ అన్నప్పుడు రైట్ సైడ్, రైట్ లెగ్. ఇది కూడా అంతే. 1 2 3 4. ఒకసారి చేద్దాం ఆ స్టెప్. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4, 1 2 3 4. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూద్దాం. సేమ్ లెగ్ మూమెంట్ సేమ్ రిపీట్ అయింది. మన హ్యాండ్స్ చూడండి, ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ షోల్డర్ ఆపోజిట్ షోల్డర్ నుంచి 1 2 3 4. ఇప్పుడు రైట్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ షోల్డర్ నుంచి స్టార్ట్ అవ్వాలి హ్యాండ్. చూడండి, లెఫ్ట్ స్ట్రైట్గా ఇది. అదే రైట్ తీసుకుంటే లెఫ్ట్ వైపు. ఓకేనా? లెగ్ మూమెంట్ మాత్రం సేమ్, కాకపోతే రైట్ హ్యాండ్ వస్తే లెఫ్ట్ లెగ్ చేద్దాం, లెఫ్ట్ హ్యాండ్ వస్తే రైట్ లెగ్ చేయడం. ఇది ఒక మూమెంట్. సేమ్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ కూడా చేయొచ్చు. ఒకసారి చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4. నెక్స్ట్ సెకండ్ 1 2 3 4. ఎట్ ఏ టైం మళ్ళీ సేమ్ ఇది కూడా చేయొచ్చు. 1 2 3 4, 1 2 3 4. ఓకేనా? ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ దగ్గరికి వెళ్దాం. ఏదైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్లో పెట్టండి, కొంచెం స్లోగా మీకు అర్థమయ్యేట్టుగా ఇంకా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ దగ్గరికి వెళ్దాం. మన లెగ్ మూమెంట్ ఉంది కదా, లెగ్ మన టో కిందకు పెట్టి మన హీల్ కొంచెం పైకి ఉంచాలి. మన నీ ఉంది చూసారా, సైడ్కి 1 2 3
4. అర్థమైంది కదా, మన నీ ఒక సైడ్కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ మన సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఇటువైపుకి, లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉండాలి. రైట్ హ్యాండ్ చూసారా, సారీ లెఫ్ట్ హ్యాండ్ పైకి రైట్ హ్యాండ్ కింద ఇట్లా పెట్టేసి 1 2 3 4. సేమ్ అదే ఆపోజిట్ 1 2 3 4. మన హ్యాండ్ మూమెంట్ అనేది ఇట్లా జస్ట్ ఇట్లా స్ట్రైట్ పక్కన ఒక ఏదైనా కిక్ చేసినట్టుగా ఉండాలి హ్యాండ్. లెగ్ మూమెంట్ వచ్చేసి ఇది, టో అనేది పైకి డౌన్ అయి ఉండాలి, హీల్ పైకి ఉండాలి. ఒకసారి చూసుకోండి, ఇది లెగ్ మూమెంట్ 1 2 3 4. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. చూసారు కదా, ఈ 4 స్టెప్స్ అనేవి కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ జెంట్స్ ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ స్టెప్స్ ఏమైనా కష్టంగా ఉంటే కొంచెం కింద కామెంట్ చేయండి, ఇంకొంచెం ఈజీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ లేడీస్కి సంబంధించిన మూమెంట్స్ 4 మూమెంట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.